రేపటి ప్రోమో అయితే వచ్చేసిందండి. నామినేషన్స్ థీమ్ చెత్తకొండి థీమ్. అంటే 'బిగ్ బాస్' చెత్తకొండి నామినేషన్స్. సో, వినడానికి చాలా ఫన్నీగా ఉంది. కాకపోతే ఏంటంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ నామినేషన్స్ అని నా అభిప్రాయం. ఎందుకంటే ఇన్ని రోజులు ఒక క్లాన్‌లో ఉండి, ఒక క్లాన్‌లో ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అయితే ఉన్నారు. సో, వాళ్ళ గ్రూప్ ఆఫ్ మెంబర్స్‌లో ఎవరైనా నచ్చకపోతే నామినేషన్ ఏసే అవకాశం అయితే రాలేదు ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు క్లాన్స్ చేంజ్ అయ్యాయి. టీమ్‌మేట్స్ చేంజ్ అయ్యారు కాబట్టి ఆ ఆపర్చునిటీ అయితే ఉంటదండి. ఆపోజిట్ టీమ్‌లో నుంచి ఇంతకుముందు ఎవరైతే మన క్లాన్‌లో ఉన్నారో, మనకు ఎవరైతే నచ్చలేదో వాళ్ళని నామినేట్ చేసే అవకాశం అయితే ఈ ఎపిసోడ్‌లో చూడొచ్చు మనం. ఎందుకంటే ఆ స్వేచ్ఛ అనేది ఇంతకుముందు లేదు. ఎందుకంటే ఏ క్లాన్‌లో ఉండేవాళ్ళు ఆపోజిట్ క్లాన్‌లో ఉండే వాళ్ళని మాత్రమే నామినేట్ చేయాలి అని అనుకున్నారు. బట్ కొంతమందికి వాళ్ళ క్లాన్‌లో ఉండే వాళ్ళే పట్ల చాలా వేరే అభిప్రాయాలుండేది. అంటే వాళ్ళకి నచ్చనివి చాలా ఉండేవి. బట్ ఆ విషయాలన్నీ బయట చెప్పలేకపోయారు. ఇంకోటేంటంటే యష్మి గౌడ గారి గురించి మాట్లాడుకోవాలి. యష్మి గౌడ అంటే 2 వీక్స్ నుంచి నామినేషన్స్‌లో అయితే లేదు. ఈ వీక్‌లో అయితే నామినేషన్స్‌లో ఉండబోతుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఎందుకంటే చాలా నెగటివిటీ ఉందండి యష్మి గౌడ మీద. మరి ఆడియన్స్ అంత నెగటివిటీ చూపించి ఎలిమినేట్ చేస్తారా యష్మి గౌడని చూడాలి. ఎందుకంటే మణికంఠ చాలా ఇంప్రూవ్ అయ్యాడు. బట్ ఆయన వే ఆఫ్ టాకింగ్ ఇన్ ద నామినేషన్స్ చాలా డిఫరెంట్‌గా ఉంది. మీరు లాస్ట్ సీజన్‌లో ప్రశాంత్ బయట ఒకలాగుండేవాడు. నామినేషన్స్ టైంలో ఇంకొకలాగున్నాడు. సో, అదే పాయింట్ ఆఫ్ వ్యూని నేను మణికంఠలో అయితే చూస్తున్నాను. సో, బయట కొంచెం నార్మల్‌గా ఉన్నా గానీ నామినేషన్స్‌లో ఒక డిఫరెంట్ బిహేవియర్ అనేది చూపిస్తున్నాడు. సో, యష్మి గౌడ ఇన్ నామినేషన్స్ అనేది చాలా కీన్ పాయింట్ అండి ఈ 'బిగ్ బాస్' సీజన్‌లో. ఎందుకంటే ఆమె చీఫ్‌గా చాలా ఇరిటేటింగ్ వర్క్స్ అయితే చేసింది. మరి ఎంతవరకు సర్వైవ్ అవుతది నామినేషన్స్‌లో అని చెప్పనేసి చూద్దాం. సో, మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌నైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు తెలుగు టాక్సు.